అభివృద్ధిని చూడండి, సంక్షేమాన్ని ఆశించండి. ద్వారపుడికి ఓటేయండి. ఇంటింటా ప్రచారంలో సిటీ ఎమ్మెల్యే ద్వారపుడి కుమార్తెలు డాక్టర్ ప్రణీత, డాక్టర్ రంజనీలు పేర్కొన్నారు. వైద్య ఆరోగ్య రంగంలో జగన్ ప్రభుత్వం కీలకమైన ఆవిష్కరణలు చేపట్టి పేదలకు ఉచిత వైద్య సేవలు అందుబాటులో తీసుకురావడం జరిగిందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారపుడి చంద్రశేఖర్ రెడ్డి కుమార్తె డాక్టర్ ప్రణీత పేర్కొన్నారు. గురువారం స్థానిక 5వ డివిజన్లో మాజీ కార్పొరేటర్ నల్లబిల్లి సుజాత, సాయిబాబా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ద్వారపుడి చంద్రశేఖర్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎమ్మెల్యే ద్వారంపూడి సతీమణి మహాలక్ష్మితో కలిసి కుమార్తెలు డాక్టర్ ప్రణీత, డాక్టర్ రంజనీలు ఇంటింటా ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ ప్రణీత మీడియాతో మాట్లాడారు. సంక్షేమం, అభివృద్ధితో పాటు పారదర్శకత, పేదలకు ప్రాధాన్యత ఇస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన ప్రజలందరి ఆదరణని చూరగుందని తెలిపారు. కాకినాడ నగర అభివృద్ధికి విశేష కృషి చేస్తున్న ద్వారపుడి చంద్రశేఖర్ రెడ్డిని తిరిగి ఎమ్మెల్యేగా గెలిపించుకునేందుకు ప్రజలు ఉత్సాహాన్ని కనబరుస్తున్నారని ఈ సందర్భంగా ఆమె తెలిపారు. కాకినాడ నగరాన్ని అభివృద్ధిలో మహానగరాల సరసన కాకినాడ నగరానికి స్థానం కల్పించడంలో ద్వారపుడి చంద్రశేఖర్ రెడ్డి చేసిన కృషి నగర ప్రజలు మరిచిపోలేరని, కాకినాడ నగరం మరింత అభివృద్ధి చెందాలి అంటే ప్రస్తుత పరిస్థితుల్లో ద్వారపుడి చంద్రశేఖర్ రెడ్డి ఎమ్మెల్యే కావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పారు. ఓట్ల కోసం, సీట్ల కోసం తెలుగుదేశం ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థపైన చేసిన ఆరోపణలు ఈ సందర్భంగా డాక్టర్ ప్రణీత గుర్తుకు తెచ్చారు. వాలంటీర్ అంటే తోపుడు బండ్లు తోడుకునేవారు, గోనె సంచులు మూసుకునేవారు. హేళన చేసిన చంద్రబాబు నాయుడు తాము అధికారంలోకి వస్తే వాలంటీర్లకు 10,000 రూపాయల జీతం అందజేస్తామని చెప్పడం ఎంతవరకు సమంజసమో అంటూ ఈ సందర్భంగా డాక్టర్ ప్రణీత ప్రశ్నించారు. కాకినాడ నగరంలో వైకాపా పార్టీకి లభిస్తున్న ఆదరణ పట్ల తాము సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నట్లుగా తెలిపారు. రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం, కాకినాడ సిటీలో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఎమ్మెల్యే కావడం తథ్యమని ఆమె ధీమా వ్యక్తం చేశారు. ఈ ప్రచారంలో కాకినాడ సిటీ వైకాపా అధ్యక్షురాలు సుంకర శివప్రసన్న సాగర్, కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్పర్సన్ రాజిరెడ్డి, చంద్రకళ దీప్తి, పలువురు వైకాపా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి చిన్నమ్మాయిని. సో ఈ రోజు ఎలక్షన్ క్యాంపెయినింగ్ లో భాగంగా ఈరోజు 5వ వార్డుకి విచ్చేస్తున్నాము. సో అందరి రెస్పాన్స్ కూడా చాలా బాగుంది. మేము ఇంత ధైర్యంగా తిరగగలుగుతున్నామంటే డాడీ చేసిన అభివృద్ధి వల్లనే అని మేము చెప్పుకోగలము. సో మేము ఇక్కడ ఉండము, హైదరాబాద్ లో ఉంటాము. అసలు ఎప్పుడో ఒకసారి లైక్ 3 months కో 6 months కో ఒకసారి వస్తుంటాము. చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది మాకు. ఇదంతా కూడా కాకినాడ బిఫోర్ చంద్రశేఖర్ రెడ్డి, కాకినాడ ఆఫ్టర్ చంద్రశేఖర్ రెడ్డి గారు అన్నట్టు ఉంది. పోయినసారి గెలిచినప్పటికీ కూడా రాజశేఖర్ రెడ్డి గారు చనిపోవడము, గవర్నమెంట్ మారిపోవడం, కొంచెం ఆ ఇబ్బందులు ఉండడం వల్ల ఎక్కువ చేయలేకపోయానని డాడీ చాలా బాధపడ్డారు. సో ఈసారి కోవిడ్ లో 2 సంవత్సరాలు పోయినప్పటికీ కూడా ఆ 3 ఏళ్ళు ఏదైతే మిగిలినాయో చాలా బాగా అభివృద్ధి చేయగలిగారు. సో 10,000 ఇల్లు పట్టాలు ఇస్తానని చెప్పి లాస్ట్ టైం క్యాంపెయినింగ్ చేసినప్పుడు నేనే అందరికీ చెప్పాను. బట్ ఇప్పుడు డాడీ 30,000 ఇల్లు పట్టాలు ఇప్పించగలగడం అనేది నాకు చాలా ప్రౌడ్ ఫీలింగ్. అది సో అభివృద్ధి అన్నది ఇక్కడ ద్వారంపూడి గారితోనే సాధ్యం. టీడీపీ గురించి మనం చూసుకుంటుందే వాలంటీర్ సిస్టమ్ ని ఆయన చంద్రబాబు నాయుడు గారే అన్నారు, గోన్ సంచులు మోస్తారు, పగలు ఇల్లు తలుపులు కొడతారా ఆడోళ్ళు ఉన్నప్పుడు అని. ఇప్పుడు అదే వాలంటీర్ కి 10,000 జీతాలు ఇస్తానంటున్నారు. అక్కడే మనకు అర్థమవుతుంది జగన్ గారు గెలిచారన్నది. సో తిరిగి మనకి ఇలాంటి అభివృద్ధి కావాలి అనుకుంటే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారికి ఓటేసి, ఫ్యాన్ గుర్తుకు ఓటేసి జగన్ గారు గవర్నమెంట్ తిరిగి రావాలన్నది నా కోరిక. అందరికీ నమస్కారం. రాబోయే ఎన్నికల సందర్భంగా వార్డు ప్రచారం చేయడం జరుగుతుంది. ప్రచారంలో భాగంగా ఈరోజు 5వ వార్డులో ప్రచారం చేస్తున్నాం. ఈరోజు మా పాపలు ఇద్దరితో నేను కుటుంబ సమేతంగా ప్రచారం చేస్తున్నాను. పాప డాక్టర్ ప్రణీత, డాక్టర్ రంజని, అందరూ చుట్టాలి, అందరూ ఫ్రెండ్స్, ఎవరు లేరు ఇక్కడ. అందరూ చంద్రశేఖర్ రెడ్డి గారి కోసం, చంద్రశేఖర్ గారు నెగ్గాలి, మళ్ళీ ఫ్యాన్ రావాలి, జగన్మోహన్ రెడ్డి గారు వస్తే అందరి భవిష్యత్తులో బాగుంటాయని అందరూ నాతో సహకరించి నాకు కూడా వస్తున్నారు. 5వ వార్డులో ప్రజలందరూ ఎంతో సాదరంగా మమ్మల్ని ఆహ్వానిస్తున్నారు. మేము ఇంత ధైర్యంగా ప్రచారంలో పాల్గొంటున్నాం, ప్రజలందరి ముందుకు వెళ్తున్నాం అంటే మా జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చి 99% పూర్తి చేసినందువల్ల మేము ధైర్యంగా ఈరోజు వార్డులో తిరగలుగుతున్నాం. మా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఒకటే చెప్తారు, కులం చూడొద్దు, మతం చూడొద్దు, పార్టీలు చూడొద్దు, మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా మన పథకాలన్నీ జనాల్లోకి వెళ్ళాలని చెప్తూ ఉంటారు. అదేవిధంగా ఆయన బాటలోనే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు కూడా ప్రతి వార్డులోనూ ఎవరికి ఏది అవసరమో అది ఎప్పుడు నెరవేరుస్తూ వస్తారు. 5వ వార్డులో చూస్తే మీరు డ్రైనేజ్ చూడొచ్చు, రోడ్లు చూడొచ్చు, ఏదైనా చాలా అద్భుతంగా వేసి ఉంటాయి. రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, స్ట్రీట్ లైట్లు కూడా వేయించడం జరిగింది. వృద్ధులకి అనాథాశ్రమాలు కట్టించడం జరుగుతుంది. అలాగే పార్కులు సుందరీకరణంగా చేయించడం, పార్కులో జిమ్లు నిర్వహించడం జరుగుతుంది. వృద్ధులు, చిన్నపిల్లలు పార్కుల్లో కూర్చుని సాయంత్రం వేళ విశ్రాంతి తీసుకుంటూ వారు చాలా ఆనందంగా ఉందని చెప్తున్నారు. కాకినాడ పరిస్థితికి వస్తే అభివృద్ధి ముందు ద్వారంపూడి, కాకినాడ అభివృద్ధి వస్తే అభివృద్ధి చంద్రశేఖర్ రెడ్డి గారు ముందు తర్వాత అని చెప్పొచ్చు. కాబట్టి కాకినాడ అభివృద్ధిలోకి రావాలంటే మళ్ళీ ద్వారంపూడి గారు రావడం కావాలి అందరికీ.
కాబట్టి మరొకసారి ఫ్యాన్ గుర్తు కోటేసి గెలిపించాల్సిందిగా అందరినీ